ఆ విధంగా ఈ పాప దశ హరమి రోజున దశమి రోజున ఏం చేస్తాడంటే శ్రీమన్నారాయణమూర్తి యొక్క వ్రతం ఉంటుంది. రణచోర్ అంటే అర్జునుడు ఆ కథ చదువుకోవాలి, మహాభారతాన్ని చదువుకోవాలి ఈ రోజున. ఆ రోజున ఏం జరుగుతుందంటే శ్రీమన్నారాయణమూర్తి శ్రీకృష్ణ పరమాత్మగా వచ్చాడు, అర్జునుడికి రథసారథిగా ఉన్నాడు, రథాన్ని తోలుతూ ఉంటాడు. అర్జునుడు ఏం చేస్తాడు, ఆయనకి తెలియదు అనమాట. నేను ఈ రోజున ఏమైనా సరే నేను కర్ణుడిని వేసేస్తా అంటాడు. కర్ణుడు అక్కడ వేరే విజృంభణ చేస్తున్నాడు. స్వామికి తెలుసు ఏది మన కృష్ణుడికి ఇవి ఇప్పుడు సరైన సమయం కాదు, కర్ణుడికి ఇంకా సమయం ఆసన్నం అవ్వలేదు, అందువలన ఇప్పుడు టైం లేదు, ఇప్పుడు టైం వేస్ట్ అతనితో యుద్ధం చేయడం అని చెప్పేసి రథాన్ని వెనక్కి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోతుంటే అర్జునుడు అంటాడు, ఇదేంటే స్వామి నాకు అప్రతిష్ట తెస్తావు, ఆ కర్ణుడు వస్తుంటే అసలు నా ప్రధాన శత్రువు భీష్ముడు వాళ్ళు కాదు కర్ణుడే, అటువంటి వాడితో వస్తుంటే నేను పారిపోతున్నాను అనుకోడా, లోకం అనుకోదా అంటే, నీకు అర్జున నీకేం చెప్పాను, నేను రథసారథ్యం చేసేటప్పుడు ఫస్ట్ కండిషన్ చెప్పాను, నేను ఎప్పుడు ఏం చేస్తానో నాకు తెలీదు, నేను ఆయుధం ముట్టుకోను, నాకు తోచిన సలహా ఇస్తాను, నువ్వు ఎదురు చెప్పకూడదని చెప్పా. గురువు యొక్క లక్షణం అదే. తన శిష్యుడి యొక్క లాభం కోసం గురువు ఏం చేస్తాడంటే ఎప్పుడు ఏం చేయాలో అది చేస్తాడు. దిస్ ఇస్ కాల్డ్ ఇన్స్టింక్ట్ అండ్ స్పాంటానియస్ రెస్పాన్స్ అనమాట. స్పాంటానియస్గా రెస్పాండ్ అవుతాడు. అప్పుడు అర్జున నీకు తెలుసా నాకు ఒక పేరుంది, రణచోర్ అని పేరుంది, ద్వారకా వెళ్ళిన ఆయన బేటి ద్వారకా అని అన్నీ ఉంటాయి, 4 ద్వారకలు ఉంటాయి, అక్కడ రణచోరుడే ఉండేది, ద్వారకాధీశుడు అంటే పారిపోయేస్తాడనమాట. అందువలన అప్పుడు అర్జునుడు అంటాడు, మరి ఎలాగా నాకు అప్రతిష్ట అంటే, సరైన సమయం వచ్చినప్పుడు నేను చెప్తానంటాడు, తీసుకెళ్తాడు. ఆ తర్వాత సరైన సమయం వచ్చినప్పుడు అర్జునుడి చేత కర్ణుడిని చంపింపజేసేస్తాడు. అంటే ఇక్కడ అధర్మం పైన ధర్మం యొక్క విజయ గాథ, మహాభారత గాథ ఈ అధ్యాయము ఈ పాప దశ హరమి రోజున చదువుకోవాలి. అది మహాభారతంలో ఉంది కాబట్టి చక్కగా అందరూ చదువుకుంటారు. శ్రీకృష్ణార్జున యొక్క ఇది భగవద్గీత కూడా ఆ రోజు చదువుకుంటాం. అండ్ పూజా విధానం ఏముండదు, ఉదయం లేవాలా, నిద్ర లేవాలా, లేచిన తర్వాత చక్కగా శుభ్రవస్త్రాలు ధరిస్తాం, తలంటి స్నానం, రోజు పూజలాగా. ఆ రోజున ఏంటంటే మన కర్మలను తొలగించేటటువంటి రోజు కాబట్టి కర్మలను తొలగించే హక్కు, ఆ యొక్క అవకాశము దేవుడికి ఉండదు. దేవుడు ఎప్పుడు కూడా కర్మలను తొలగించాడు. నీ కర్మకు నువ్వే కర్త అని పక్కకు ఉంటాడు. కర్మల్ని పిల్లలు కూడా, తల్లిదండ్రులు కూడా ఏమంటారు, మేము పిల్లల్ని అయితే కంటాం కానీ కర్మలను కంటామా అని అంటారు. ఎవరి కర్మలు వాళ్ళు అనుభవించాలి. కానీ గురువు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో కర్మల్ని హరింపజేస్తాడు. ఈ రహస్యం ఎవరికి తెలీదు. అందువల్లనే గురు రూపంలో మాత్రమే జగద్గురు అయినటువంటి కృష్ణుడు వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు కాబట్టి మన అందరి యొక్క ఆ కర్మస్థానంలో ఉన్నటువంటి ఏ గ్రహ అరిష్టస్థానగతా తేషాం గ్రహాణం శుభ ఏకాదశ స్థలఫలా వ్యాప్త్యర్థం పాపహర దశమి పూజాం కరిష్యే అని సంకల్పించుకోవాలి. ఏ గ్రహాలైతే చెడ్డ స్థానాల్లో ఉన్నాయో ఆ గ్రహాలన్నీ కూడా శుభమైనటువంటి ఏకాదశ స్థానాల్లోకి రావడానికి గాను ఈ పాప దశ హరమి వ్రతాన్ని నేను చేస్తున్నాను అని సంకల్పించుకొని ఆ శ్రీమన్నారాయణమూర్తి యొక్క ఆ మహావిష్ణువు యొక్క పూజ మనం చేసుకుంటాం. అప్పుడు మనకి కర్మస్థానంలో ఉన్నటువంటి చెడ్డ గ్రహాలు, శత్రుగ్రహాలు, పాపగ్రహాలు ఏవైతే ఉన్నాయో, శత్రుస్థానాల్లో ఉన్నాయో ఇవన్నీ కూడా ప్యాసిఫై చేస్తాడు. ప్యాసిఫై చేసి ద ఈవిల్ ఎఫెక్ట్స్ విల్ బి నల్లిఫైడ్ అనమాట. అంటే మనకి చేసేటటువంటి గ్రహాలు దుష్టగ్రహాలు అంటారు చాలామందికి తెలియక. దుష్టగ్రహాలను అనకూడదు, క్రూర గ్రహాలు అంటాం. గ్రహాలు అనేటటువంటిది భగవత్ స్వరూపం కాబట్టి అవి ఇచ్చేటటువంటి క్రూర ఫలితాల నుంచి మనల్ని హరింపజేసేటటువంటి ఏకైక వ్రతం పాపహర దశమి. ఈ రోజున ఎవరైతే ఉపవాసం ఉండి, స్వామివారికి నిర్జల ఉపవాసం ఉండాల్సినటువంటి అవసరం లేదు, ఒంటిపూట భోజనం అనమాట. అండ్ సాయంత్రం ఏమో భోజనంతో సమానమైన టిఫిన్లు తినకుండా కొంచెం అల్పాహారం తీసుకుంటే ఉపవాసము. ఆ రోజున ఉపవాసము అంటే ఏంటంటే వసించుట, దగ్గరగా వసించుట. ఆ రోజు మన ఆలోచనలన్నీ కూడా శ్రీమన్నారాయణమూర్తి శ్రీకృష్ణుడి మీద ఉండాలి.